సభా సరస్వతికి నమస్సులు. వేదికను అలంకరించిన పెద్దలు గురుతుల్యులు డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ గారికి, గ్రంథాలయ పరిషత్ తెలంగాణ ప్రభుత్వం అధ్యక్షులు అయాచితంగా అన్నీ పొందినటువంటి అయాచితం శ్రీధర్ గారికి, ఇది కూడా అలంకారమే. వేదిక ముందున్న పెద్దలు గురుతుల్యులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి, సాహిత్య అకాడమీ అధ్యక్షులు కార్యదర్శి ఎన్ నరసింహారెడ్డి గారికి, గురుతుల్యులు గౌరీశంకర్ గారికి, వేదిక ముందున్న విమర్శక మిత్రులకి, వేదిక మీదున్న కవి మిత్రులకి నమస్కారం. వేదిక మీద ఫోటోలో మాత్రమే చూసే ఇద్దరు వ్యక్తుల్ని ప్రత్యక్షంగా ఇవాళ చూస్తున్నా. భీంపల్లి శ్రీకాంత్ గారు, డబ్బికార్ గారు. నేను పాలపిట్ట వ్యాసాలు, తర్వాత వారి హైకు సరస్వతులు చాలా జాగ్రత్తగా చదివినాను. చాలా ఆనందం అనిపించింది. అంటే ఎప్పుడూ సభలకు వెళ్ళే అలవాటు తక్కువ, విమర్శకులకు సభల వెళ్ళే అలవాటు తక్కువ ఉంటుంది కదా, తక్కువ. సరే, ఉద్యోగరీత్యా ఇక్కడ ఉండకపోవటం కూడా ఒక కారణం అనుకోండి. నిజానికి తెలంగాణ కవిత్వం ఆలంకారికత అన్న అంశం మీద ప్రసంగించటానికి ఒప్పుకునే ధైర్యం ఎందుకు చేశానంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు గురు సమానులు కాబట్టి, నేనేమైనా తప్పు మాట్లాడినా గురువులు మన్నిస్తారు కాబట్టి ఒప్పుకున్నాను నిజానికి. కానీ నాకంటే ముందు ఇద్దరు మాట్లాడినటువంటి వ్యక్తులు అసలు విషయాన్ని చాలా సులభం చేసేశారు. అలంకారం ఏమిటి అంటే మాటల్లో హాయిగా వెళ్ళిపోయేది అనే అర్థంలో చాలా విశేషాలు చెప్పేశారు. సరే, తెలంగాణ కవిత్వం ఆలంకారికత అన్న విషయంలోకి వెళ్ళే ముందు ఒక మాట చెప్తాను. గాథా సప్తశతి మనకి శాతవాహనుల కాలంలో వచ్చింది. అప్పటికి అలంకార శాస్త్రం అసలు ఏమీ లేదు. అందులో ఎంత సహజ సుందరమైనటువంటి అభివ్యక్తి ఉన్నది. శాస్త్రం పెరిగిన తర్వాత అభివ్యక్తి ఎంత క్లిష్టమైంది, ఇది గమనించాలి. ఇక్కడ అలంకార శాస్త్రం రాసుకొని కవిత్వం రాసేటటువంటి వాళ్ళు ప్రయోగవాద దృక్పథంతో వెళ్ళేవాళ్ళు. అది ఆధునికం కావచ్చు, ప్రాచీనం కావచ్చు. ఇక్కడ అలంకార శాస్త్రం అనగానే సంస్కృతానికి సంబంధించి అని అర్థం చేసుకోకండి. ప్రతీక, భావచిత్రం, ఎలగరి, మ్యాజిక్ రియలిజం లాంటి శిల్ప కోణాలు ఏవైతే ఉన్నాయో అవి చదువుకొని కథ రాస్తాను, అవి చదువుకొని నవల రాస్తాను, అవి చదువుకొని నేను కవిత్వం రాస్తాను అన్న దృక్కోణం ఎక్కడ ఉంటుందో అక్కడంతా ప్రయోగం ఉంటుంది. కాబట్టి కవిత్వం సహజ సిద్ధంగా వచ్చినప్పుడు ఇది అలంకారం అని తెలియకుండానే ఉండిపోతుంది. నా ముఖానికి నేను బొట్టు పెట్టుకున్నా, నాకు ఇది అలంకారం అని నాకు తెలియదు, నాకు మా అమ్మ పెట్టినప్పుడు. కానీ ఇది తర్వాత అలంకారం అని నాకు ఎప్పుడు తెలిసింది అని అంటే, ఒక యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నప్పుడు ఒక టూర్కి నేను ఒక 20 మందితో కలిసి వెళ్ళినప్పుడు నా ముఖం చూసి అచ్చం ముండలాగున్నవరా అన్నాడు. మొదటిసారి ఆయన నా ముఖంలో బొట్టు లేకుండా చూసిన ఉదయం తెల్లవారుజామున, ఓహో ఇది అలంకారమే. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న మాట ఏమిటి అని అంటే, మీరు అలంకారం కోసం ప్రయత్నం చేస్తే వచ్చేది అలంకారం కాదు, మీకు తెలియకుండానే అది జరిగిపోతుంది. ఇది మొదటి అంశం. ఒకటి, సరే అలంకారం అవసరమా కాదా, అలంకారం యొక్క అవసరం ఎంత, ఇలాంటి చర్చ చాలా జరిగింది తెలుగు సాహిత్యంలో. దాని జోలికి వెళ్తే మనం దాని నుంచి బయటికి రాలేము. ఎందుకంటే ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. మనం ఎంత అలంకారాన్ని వద్దనుకునే వాళ్ళమైనా సరే విపరీత అలంకారాన్ని వద్దనుకుంటాం, కానీ అసలు అలంకారాన్ని వద్దనుకోం. కట్టమంచి రామలింగారెడ్డి గారు కూడా విపరీత అలంకారములు అనే మాట వాడారు, కానీ పాపం ఆయన్ని ఆ విపరీత పక్కకు పెట్టి అలంకార శాస్త్రాన్ని వద్దన్నాడు అని దాడి కూడా జరిగింది. ఇక్కడ చెప్పదలుచుకున్న మాట ఏమిటి అని అంటే, మనం మన ముఖాన్ని 24 గంటల్లో ఎన్నిసార్లు అద్దంలో చూసుకుంటాం. ఎంత పిచ్చి ఉన్నా మన ముఖం మీద మనకు ఒక గంట సేపు అంటే ఎక్కువ చూసుకోలేదు.
అప్పుడు 10 నిమిషాలు, అప్పుడు 10 నిమిషాలు, అప్పుడు 5 నిమిషాలు. మిగతా 23 గంటలు లేదా 18 గంటలు ఎదుటి వాళ్ళ కోసం మీ ముఖం ఉంది. అలంకారం కవిత్వంలో కూడా పాఠకుడి కోసం. ఇది గమనించండి. నీ లోపల చాలా భావాలు ఉన్నాయి, నీ లోపల ఏదో వేదన ఉన్నది, ఇది పాఠకుల్లోకి ఇంజెక్ట్ చేయాలి. నీ బాధ నేను పడాలంటే నేను పైనుంచి కింద పడ్డప్పుడు నా కాళ్ళు ఇరిగినాయి ఎట్లున్నదో అట్లా అంటే నేను కింద పడి చూడాలన్నా? అంటే ఇక్కడ ఆ బాధని నీలోకి తీసుకురావటం కోసం ఏం చేస్తాడు కవి అని అంటే ఒక భావాన్ని తీసుకొస్తాడు. తమిళంలో నమ్మాళ్వార్లు అనే ఒక ఆయన భగవంతుడితో ఉన్న వియోగం నాకు ఎట్లా ఉంది అంటే నరాల్లోకి సూది గుచ్చినట్టుంది అన్నాడండి. ఏమి భక్తుడు, ఏమిటి ఇట్లాంటి కవిత్వం చెప్తున్నాడో అనిపిస్తుంది. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న మాట ఏమిటంటే మీరు ప్రయత్నం చేయకండి అలంకారం కోసం, మీరు రాయండి, అదే సహజ సిద్ధంగా వస్తుంది. మీకు వద్దన్నా చిన్నపిల్లల మాటల్లో గమనించండి, చాలా అలంకారం ఉంటుంది. నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్న ఎందుకంటాడు వాడు? ఆకలేస్తుంది అనొచ్చు కదా. ఆ తీవ్రతని చెప్పటం కోసం వాడు పదాలని వెతుక్కుంటున్నాడు, దానికి ఒక పోలిక చెప్తున్నాడు. కాబట్టి కవిత్వంలో అలంకారం ప్రయత్నం చేసినప్పుడు ప్రయోగం, సహజ సిద్ధంగా ఉన్నప్పుడు అది అలంకారం. ఇది మొదటి అంశం. ఆ తరువాత ఆలంకారికత అన్నాం. మనం ఇక్కడ అలంకారం అని ఊరుకోలేదు. శ్రీధర్ గారు చెప్పినటువంటి అంశం కావచ్చు, అట్లాగే వేణుగోపాల్ సార్ చెప్పినటువంటి అంశం కావచ్చు. అది ఉత్త అలంకారంగా ఉండిపోతే కవిత్వానికి ఎఫెక్ట్ లేదు. అది నీకు ఉద్వేగాన్ని, ఉద్రేకాన్ని, ఆవేశాన్ని ఇంకేదో చేయాలి నేను. అది ఉత్త అలంకారం వల్ల జరగదు. అది వర్ణం నుంచి వాక్యానికి, వాక్యం నుంచి అర్థాంతర స్ఫూర్తికి, అర్థాంతర స్ఫూర్తి నుంచి అనుభూతికి ఒక ప్రయాణం జరగాలి. దీనికి పదప్రయోగాలు, అలంకారం, అది ఒక క్రమంలో వాడినటువంటి శైలీ విన్యాసం, ఇవన్నీ కారణమవుతాయి. అప్పుడు అది ఆలంకారికత అన్న పెద్ద మాటలోకి వస్తుంది. అంటే రసానుభూతి దాకా మీరు వెళ్ళటానికి అది మార్గంగా అర్థం చేసుకోండి. సరే, కవిత్వంలో తెలంగాణ కవిత్వం ఆలంకారికత అని మాట్లాడమన్నారు. కవిత్వం అనగానే మనకి అనేక మాధ్యమాలు ఉన్నాయి. అధ్యక్షుల వారు అడిగినప్పుడు కూడా ప్రాచీన ఆధునికాలు ఏది సార్ అన్నాను, 2 అన్నారు. ద్విపద సాహిత్యంలో మనం అలంకారాన్ని లేదా అలంకారాల ప్రయోగాన్ని మనం చాలా పట్టించుకోలేదు ఉన్నమాట. బసవ పురాణం కావచ్చు, పండితారాధ్య చరిత్ర కావచ్చు, గౌరవ రాసిన నవనాథ చరిత్ర కావచ్చు. నవనాథ చరిత్ర పీఠిక తుమ్మపూడి కోటేశ్వరరావు గారు రాసింది చూస్తూ ఉంటే ప్రబంధ కవులకు అందరికీ గౌరన ఎట్లా మార్గదర్శకుడయ్యాడు అనే పెద్ద ఉదాహరణలు చూపించారు ఆయన. మను చరిత్రలో కానీ, చెమకుల వెంకటకవి కానీ, ఆముక్తమాల్యదకు కానీ. అంటే అలంకారాన్ని వాడటానికి కవిత్వంలో ఏ మాధ్యమమైనా సరే దానికి సంబంధం లేదు. కాబట్టి తెలంగాణ కవిత్వం అన్నప్పుడు పద్యం, గేయం, వచన కవిత, లఘు ప్రక్రియలు, ఈ అన్నిట్లలో కూడా ఆలంకారికతని గురించి స్పృశిస్తూ మాట్లాడతాను అని చెప్పడం నా ఉద్దేశం. సరే, ప్రాచీన సాహిత్యం దగ్గరికి వస్తే పోతనల గురించి మంచి ఉదాహరణలు పెద్దలు చెప్పారు. నాకు కనిపించిన ఒక అంశం ఏమిటి అనంటే తొలి రోజులలో మనకున్న సామెతలు, జాతీయాలు ఇవన్నీ కూడా ఆలంకారికమైనటువంటి లేదా అలంకార సంబంధంగా ఉపయోగించే ఒక పద్ధతి ఉండేది. ఇది తెలుగు సాహిత్యంలో కొనసాగింది. అందుకని తెలుగు సాహిత్యంలో తొలితరంలో ఉండేటటువంటి వాళ్ళు చేసినటువంటి కృషిని చెప్పే సందర్భంలో జాతీయాలు, సామెతల్ని అలంకారాలుగా కూడా చూపించి మన విమర్శకులు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇది ఒక పార్శ్వం. నేను ఇక్కడ 2 ఉదాహరణలు చెప్పదలుచుకున్నాను సోమన విషయంలో. బెజ్జమహాదేవి కథ, గొడగూచి కథ. మీకు ఒక పదబంధము లేదా 2 ద్విపదలు 3 ద్విపదల్లో మనకి ఒక ఉపమాలంకారాన్నో ఉల్లేఖాన్నో వాడుతున్నటువంటి దృష్టి కనిపించదు. కానీ బెజ్జమహాదేవి తల్లిగా శివుడికి ఇవన్నీ జరగకపోవటం అనే ఒకనొక విషయాన్ని చెప్పేటప్పుడు స్వభావోక్తి చిత్రణ అంత బాగా ఎవరూ చేయలేదు. ఇక్కడ నేను ఇంకో పాయింట్ చెప్తున్నా.
స్వభావోక్తిలో కూడా జంతు స్వభావాన్ని చిత్రించినటువంటి స్వభావోక్తి అలంకారంతో ఉన్న కవితలు చాలా ఉన్నాయి. మనుష్య స్వభావాన్ని చిత్రించిన స్వభావోక్తి ప్రాచీన సాహిత్యంలో చాలా తక్కువ. అందులో చాలా అద్భుతంగా చేసినటువంటి వాడు సోమన. మీరు అలంకార శాస్త్ర గ్రంథాలు కూడా తీసుకున్నా ఉదాహరణ లేడి ఎట్లా పరిగెత్తింది, సింహం ఎట్లా ఉంది, ఇవే ఉదాహరణలు చెప్తాయి. మనుష్య స్వభావ చిత్రణని చేయడం అనేది స్వభావోక్తిలో చాలా తక్కువ. అది సోమన పట్టుకున్నాడు. గొడగూచి కథలో నైవేద్యానికి తీసుకెళ్తున్న ఆ పిల్ల ఎట్లా ప్రవర్తించింది, అట్లాగే బెజ్జమహాదేవి కథలో తల్లి ఎట్లా ప్రవర్తించింది, అది ఒకటి. ఇక రెండవ వర్ణన చాలామంది చెప్పేదే కోడి వర్ణన, సోమన చేసినటువంటి వర్ణన. సరే, ఆ తరువాత రెండు ఉదాహరణలు, ఒక ఉదాహరణ చెప్తాను. పండితారాధ్య చరిత్రలో పెద్దలు చెప్పిందే. పాయసముపై నెయ్యొల్కినట్లు ఉరవు. మనసు ఎట్లా ఉంది అంటే పాయసం మీద నెయ్యి ఒలికినట్టుంది అన్నాడు. ఇది అసలు పాయసం చేసిన తర్వాత పైన నెయ్యి మాత్రం తేలియాడుతుంది. నా మనసు అట్లా ఉంది అని చెప్పటం ఎంత ఎక్స్ప్రెషన్ ఎంత గొప్ప ఉన్నది. ఇట్లాంటి అంటే ఇది నిజానికి సామెతల్లో కూడా చెప్తూ ఉంటారు. ఇట్లాంటి చాలా. ఇంకో ఉదాహరణ పండితారాధ్య చరిత్రలోనే నేత్రములలోని రూపమట్లు. ఏంటండి కళ్ళల్లో రూపంలాగా, కళ్ళల్లో నీ రూపమే అని వాడు కూడా పాట రాస్తున్నాడు. ఈ రకమైనటువంటి అభివ్యక్తి అనేది ఇది అలంకార శాస్త్రాలు చదువుకుంటే కాదు, సహజ సిద్ధంగా కవి వాడేటటువంటి ప్రయోగం నుంచి వచ్చేది. ఆ తరువాత సోమనని నేను ఉదాహరణ తీసుకోదలుచుకున్నాను, పోతనని ఉదాహరణగా తీసుకోదలుచుకున్నాను. సోమన తరువాత ఆయన ఉదాహరణలు చాలా పెద్ద ఉదాహరణలు చెప్పారు. ఒక దగ్గర పోతన భక్తుడిగా తన గురించి ఏం చెప్పుకుంటాడంటే, భక్తుడెందు జనిన పరతెంతు వెనువెంట గోవు వెంట తగులు కోడే భంగి. కాబట్టి ఇట్లాంటి ఇంకా మామూలు మాటలో చెప్పాలంటే గోనబుద్ధారెడ్డి గారు చూడండి, కృతకృత్యుడగు రాముకీర్తి పుష్పములు చతురతయై వెదజల్లిన ఎట్లు కరమొప్ప చుక్కలు కనిపించినంత. ఇన్ని లైట్స్ ఇప్పుడు ఇక్కడ ఈ రూమ్లో కనిపిస్తున్నాయి కదా, పైనుంచి ఇట్లా పడుతున్నాయి కదా, రాముడి కీర్తిని చెప్పటం కోసం తారకలన్నీ అట్లున్నాయి అన్నాడండి. ఇవాళ మనం 5 స్టార్ హోటల్స్లో ఇట్లాంటి లైట్స్ అవి కింద పడుతున్న రీతి ఇదంతా చూసి మనం ఇది చూసి ఆకాశాన్ని చూసి అది వర్ణిస్తున్నాం. ఇవేవి చూడకుండా పైనున్న తారకలు ఎట్లున్నాయంటే రాముడి కోసం అతని యొక్క కీర్తిని చెప్పటం కోసం పైన అట్లా ఆవరించి ఉన్నాయి, దాని కీర్తిని కిందికి దింపుతున్నాయి అన్నాడు. ఎంత సహజ సిద్ధంగా ఉన్నది. ఈ ఈ ప్రసంగం పుణ్యమా అని నాకు వచ్చిన ఇదేంటంటే, అసలు ద్విపద కావ్యాల్లో ఆలంకారికత మీద ఒక ఆలోచన జరగాలి. సరే, ఇట్లా ఆ తర్వాత పొన్నగంటి తెలగన ఆయన ఒకటి ఎన్నుకున్నాడు. చంద్రుణ్ణికి మచ్చ ఉంది అని చెప్పటం, ఈ మచ్చని అనేక రకాలుగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈయన చంద్రుడికి ఉండేటటువంటి మచ్చని నారదుడి చేతిలో ఉన్న వీణతో పోల్చి ఒక పద్యం చెప్పాడు. ఆ పద్యం ఏంటి అని అంటే, వీణ యక్కున హత్తించి నిన్ను నాగ వరలు వెన్నుని కొలువంగవచ్చు చివ్వకూటి తబిసియుబలే కందుకొనబు మీర చంద్రుడు అల్లనల్లన చదలబ్రాకే. ఏమండి, చంద్రుణ్ణి మచ్చని వీణతోనూ చంద్రుణ్ణి నారదునితోనూ పోల్చటం ఒక కొత్త ఊహ ఆయన చేసింది. ఇట్లా చాలా ప్రసిద్ధమైన ఉదాహరణలు ఇంతకంటే ప్రాచీన సాహిత్యంలో దొరకవచ్చు. కానీ నేనేం ప్రయత్నం చేశానంటే, అలంకార శాస్త్రం కవి సమయంగా చెప్పిన దానికి భిన్నమైన కవి సమయాన్ని ఎన్నుకున్నారు వీళ్ళు. ఇది చెప్పటం కోసం ఇట్లాంటి ఉదాహరణలు ఎన్నుకున్నాను. ఆ తరువాత ప్రక్రియాపరంగా మనకి తప్పకుండా అలంకారాన్ని ఉపయోగించే రాయాల్సిన పరిస్థితి కొన్నిటికి ఉన్నది. ఉదాహరణకి రుబాయిలు, ప్రపంచ పదులు, తర్వాత గజల్స్,
ఆ తర్వాత ఈ మధ్య నాని. వీటికి దృష్టాంతం తప్పనిసరి. ఇది ఆ ప్రక్రియకే లక్షణం. అది రుబాయి ఎన్నుకున్నా, మీరు గజల్ ఎన్నుకున్నా, రెండు భిన్న సమాన ధర్మాలని తీసుకోవాలి, దాన్ని ఏకసూత్రతతో చెప్పాలి. ఇది ఆ ప్రక్రియకున్న లక్షణం. దాన్ని నిర్వహించటం, ఆ దృష్టాంతాన్ని చెప్పటంలో కూడా కొత్తదనం తీసుకురావాలి కదా. ఆ ప్రయత్నం ఇంతకుముందే వేణుగోపాల్ గారు ప్రస్తావించినట్టు ప్రపంచ పదుల్లోనూ మిత్రుడు వేదిక మీదకి ఆహ్వానిస్తూ చెప్పినటువంటిది. ప్రపంచ పదుల్లో ఆ లక్షణం కనిపిస్తుంది, రుబాయిల్లో ఆ లక్షణం కనిపిస్తుంది, గజల్లో ఆ లక్షణం కనిపిస్తుంది. అట్లా ప్రతిది సులభముగా సాధ్యపడదులెమ్ము, నరుడౌట ఎంత దుష్కరము సొమ్ము. కరము దుష్కరము అని సార్ అన్నట్టున్నారు. ఎంత దుష్కరము సొమ్ము. ఈ నరుడౌట అనేటటువంటి విషయం దగ్గర వల్లభరెడ్డి బిచ్చారెడ్డి గారు అన్నటువంటి మాట ఆయన మనీషి అనే అర్థంలో తీసుకున్నాడు. మనీష బుద్ధికి సంబంధించిన విషయం, మానవత్వం బుద్ధికి సంబంధించింది కాదు, స్వభావానికి సంబంధించిన విషయం. కాబట్టి ఒకటి. రెండవది, మానవుడు, మానవత ఇవంతా కూడా ఆధునిక యుగం వచ్చిన తర్వాత వచ్చిన అలవాట్లు. మనకి మానవత, హ్యూమనిజం అనేది ప్రాచీన సాహిత్యంలో లేదా జీవితంలో ఉన్న విషయం. ఇప్పుడు నేర్పించాల్సి వస్తుంది మానవత్వం. కాబట్టి ఇప్పుడు ఆ అర్థంలో, అంటే 60, 70లో మనం ఆ అర్థంలో మాట్లాడాల్సి వస్తుంది. మానవుడు, మానవత, హ్యూమనిజము, హ్యుమానిటీ ఈ అర్థంలో. ప్రాచీన కాలంలో మనిషి అంటే వానికి ఉన్న గుణాలన్నీ కలిపి అని అర్థం. కాబట్టి నరుడౌట అనేటటువంటి ఆ అర్థంలో బహుశా ఆయన అది ఊహించుంటాడు అని అనుకున్నాను. సరే, అట్లా ఆయన దాశరథి గారి గాలిబ్ గీతాల్లో ఒకే ఒక ఉదాహరణ చెప్తాను, అంటే దృష్టాంతానికి సంబంధించిన. అంటే ఎంత వాస్తవికంగా ఉంటుంది అనటానికి నేను ఉదాహరణగా చెప్పదలుచుకున్న విషయం అది. నిప్పు నీళ్లలో పడగానే చప్పుడగును, ఎదియు నశించునప్పుడు రోధించు కాదే. ఇది అనుభవం నుంచి వచ్చేవే తప్ప శాస్త్రాలు చదువుకుంటే వచ్చేటటువంటి విషయం కాదు. ఇట్లా సహజ సిద్ధంగా ఉండటానికి ఉండే అలంకారాలు అని చెప్తారు. తర్వాత నారాయణ రెడ్డి గారి ప్రపంచ బదులు దాశరథి గారి ఈ విషయం తర్వాత కాళోజీ ఆలంకారికమైనటువంటి ప్రయోగం, అలంకారాల్ని చెప్పేటటువంటి రీతి అధిక్షేపానికి సంబంధించింది. ఆయన స్థితిలో, ఆయన కవిత్వంలో 2 రకాలైనటువంటివి నేను గమనిస్తాను. ఒకటి, విరోధాభాసంగా చెప్పటం. 2 వస్తువుల్ని తీసుకొని కాని దాన్ని ఉన్నట్టుగా చెప్పటం కదా. అడవి ఉదాహరణకి కాళోజీది చూడండి. పండు వెన్నెల దాల్చి ప్రసవ వేదనతోడ నెలవంక కనబోవు నిండు పొద్దుల రేయి. నిండు పొద్దుగా ఉన్నటువంటి రేయి తాను రావటం అనేది, వెన్నెలతో రావటం అనేది, పండు వెన్నెలతో రావటం అనేది గర్భిణి యొక్క స్థితితో చెప్తూ ఉన్నాడు, ఒక సహజ సిద్ధంగా ఉండే విధంగా. తిలక్ గురించి రాసిన కవిత్వంలో మల్లె పువ్వు వంటి శరీరం, అంతకన్నా తెల్లని ముస్తాబు, నలుబది దాటినా దేవతల ప్రాయం, నిగనిగ దబ్బపండు కాంతి తళతళ. ఈ దబ్బపండు కాంతి అక్కడోడు అనడు, ఇక్కడోడే అంటాడు. చూడండి, అట్లా పదప్రయోగం దగ్గర నుంచి జీవనంలో ఆ విషయాలు మిగిలిపోయినటువంటి విషయాలు. తర్వాత నేను తీసుకున్న ఉదాహరణలన్నీ నేను అప్పుడప్పుడు చదివిన కవితా సంపుటాల్ని పక్కకు పెడితే ఈ వారం రోజులు జాగ్రత్తగా చదివింది మత్తడి అనే ఒక సంకలనం, మునుం అనే ఒక సంకలనం. ఒక్కొక్క కవితా సంకలనం, ఒక్కొక్క కవిత చదువుకుంటూ పోతే ఈ వారం రోజుల్లో ఏది కాదు. అందుకని ఈ 2 కవితా సంకలనం ఈ 2 కవితా సంకలనాలను ఎన్నుకొని అందులో ఆధారంగానే నేను ఎక్కువ కవితల్ని తీసుకున్నాను. దానికి కారణం ఏమిటి అంటే మత్తడి సుమారు 100 సంవత్సరాలని కవర్ చేస్తుంది కాబట్టి. దాంట్లో ధవళ శ్రీనివాసరావు గారి ఒక పోలిక చూడండి. నా పాళీ కనురెప్పలు, నా పాళీ వాతెరలు, వెన్నెల బాంబుల్లాగా వెన్నెల ఉచ్చులు. నా పాళీ కనురెప్పలు. పాళీని చేతులతో పోల్చిన వాళ్ళు ఉన్నారు, పెన్ను కరము, అది కవి సమయం అయింది. కానీ పాళీని కనురెప్పలతో పోల్చటం అనేది
ఒక కొత్తది. వెన్నెల బాంబు బహుశా మొట్టమొదటిసారిగా ఆయనే వాడాడేమో. మధురోహ అనే కవితలో మంచి ఊహలు ఎట్లా వస్తాయి అన్నదానికి శ్రీశ్రీ కవిత ఓ కవిత, తర్వాత కాళోజీ గారిది సరస్వతి సాక్షాత్కారం, తర్వాత ధవళా శ్రీనివాసరావు మధురోహ పక్కన పెట్టుకొని చూస్తే 3 కవిత్వ ఆవిర్భావ వేళ కవిలో ఉండే మథనం ఏమిటి అని చెప్పడం కనిపిస్తుంది. సరే, అట్లా కొత్త ఉదాహరణ అక్కడ దొరుకుతుంది. అట్లా అంటే ఈ మొత్తం మీద అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే ప్రాచీన సాహిత్యంలో కొంచెం కవి సమయానికి దగ్గరగా ఉంటూ అలంకార శాస్త్రవేత్తలు లేదా ఆలంకారికులు చెప్పినటువంటి ఉదాహరణలకి దగ్గరగా ఉంటూ సహజ సిద్ధమైనటువంటి అలంకారాల్ని వాడటం ప్రాచీన కవులు చేస్తే, అంటే శాస్త్రాన్ని మీరకుండా అన్నమాట. ఆధునిక యుగంలో మనకి శాస్త్రాన్ని అనుసరిస్తూనే ఆధునికమైనటువంటి సమాజంలో ఉండే విషయాల్ని చూడటం ద్వారా కొత్త పోలికల్ని తీసుకురావడానికి ప్రయత్నించాడు. ఇది మనకి కనిపించే ఒక తేడా. తారలు అనే ఒక మామిళ్ళ రామగౌడ్ అనే ఆయన రాసిన ఒక కవిత ఉంది. అందులో ఒక కవిత, నింగి దొడిగనట్టి నీలాల రవికపై దాగిన అద్దాల తలుపులేము, అమరులు భూలోక రమణీయ సంపద తిలకింపబట్టిన దివ్వలేము. పైన దేవతలందరూ ఉన్నారు. ఇంతకుముందు రామచంద్రుడి, గోనబుద్ధారెడ్డి ఉదాహరణ చెప్పాను చూసారా, అలాంటిదే. పైనున్న వాళ్ళు ఈ భూలోకంలో ఉన్న విశేషాలు చూడటం కోసం పెట్టుకున్న లైట్స్. అదే ఎంత సహజ సిద్ధంగా చెప్పాడు. అట్లాగే అమ్మంగి వేణుగోపాల్ గారు ఇక్కడ అలంకారం ఎప్పుడు పుడుతుంది అన్నదానికి ఉదాహరణగా ఓ 2 విషయాలు చెప్తాను. ఇవాళ మనం చూస్తున్నటువంటి నగరం ఉంది, ఇవాళ మన కళ్ళ ముందున్న నగరం ఉంది. ఈ నగరం 40 ఏళ్ల కింద ఎట్లా ఉంది, 50 ఏళ్ల కింద ఎట్లా ఉంది అని చెప్పాలి అనుకోండి. ఇవాళ 16 ఏళ్ల పిల్లవాడికి, 20 ఏళ్ల పిల్లవాడికి 40 ఏళ్ల కింద ఎట్లా ఉంది తెలియదు. అప్పుడు కవి ఏం చేస్తాడు, తన నాస్టాల్జియాలోకి వెళ్ళి, గతానికి వెళ్ళి ఇప్పటి విషయంతో గతాన్ని పోల్చి చెప్తాడు. ఏమండి, అమ్మంగి వేణుగోపాల్ గారి పటాన్ చెరువు మీద రాసినటువంటి కవిత మార్పు పటాన్ చెరువులో ఎట్లా వచ్చింది అన్నదానికి మంచి పోలిక చెప్తారు ఆయన. ఆ రోజుల్లో సూర్యుడు ఇలా సర్కారు తుమ్మల్లో ఉదయించేవాడు కాడు. ఇలా కాదు అనటమే ఊహించుకోండి. అలంకారం ఎప్పుడు ఏం చేస్తుంది అని అంటే కంప్లీట్ పిక్చర్ మీ ముందు పెట్టదు, మొత్తం భావ చిత్రాన్ని మీ ముందు పెట్టదు, మీరు ఊహించడానికి ఎక్కువ అవకాశం కల్పిస్తుంది. ఆ రోజుల్లో చంద్రుడు ఆసిడ్ మేఘాల్లో జ్వరంతో నవ్వేవాడు కాదు. ఆసిడ్ మేఘం కొత్త మెటఫర్. ఇప్పుడు నేను అలంకారం ఆలంకారికత అని మాట్లాడితే ఒక అంశమంతా రూపకాల మీదనే మాట్లాడాలి. ఎంత కొత్త మెటఫర్స్ వాడారు మన వాళ్ళు, ఒకరోజంతా ఎంత మంచి విరోధాభాసలు వాడారు, ఎంత మంచి ఉల్లేఖాలు వాడారు, ఎంతమంది ఉపమానాలు వాడారు, ఎంత దృష్టాంతాలు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ గమనించండి, ఆసిడ్ మేఘం అసలు చిన్నవి, అసలు ఆ మెటఫర్ మనం ఊహించడానికి అవకాశం లేదు. ఆసిడ్ మేఘాల్లో జ్వరంతో నవ్వేవాడు కాదు. ఈ జ్వరం అనే ఒకనొక పోలికతో ఎంత జ్వరం నవ్వు, మళ్ళీ జ్వరం వచ్చినోడికి అప్పుడప్పుడే తగ్గి నోటికి కారం తగిలితే అమ్మ చైతన్యం వస్తున్నట్టు ఒకనొక స్థితి ఉంటుంది. అది అనుభూతి వైవిధ్యం. చేకూరు రామారావు గారు ఒక వ్యాసం కూడా రాశారు, జ్వర కవితల్లో అనుభూతి వైవిధ్యం అని. మంచి కవిత వ్యాసం. అంటే జ్వరం అనే మాట వాడకపోతే ఏముంది, ఆసిడ్ మేఘాల్లో నవ్వేవాడు కాదు అంటే అయిపోయింది కదా. ఈ జ్వరం అనే ఒక విశేషణం పడేసరికి ఆ కవి, అది అలంకారికత. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఉత్త మెటఫర్ వాడి, ఉత్త ఉపమానం వాడి, ఉత్త ఉల్లేఖం వాడి చేయటం కాదు. దాని మీద ఒక ఆలంకారికమైన ఒక ఉద్వేగాన్ని నీకు ఇవ్వడానికి ప్రయత్నించడం ఆలంకారికత అవుతుంది. ఇది ఆ కవితలో.
ఇంకొకటి, ఒక్కొక్కసారి మనం గతంలో రాసిన ఒక కవికి జవాబు చెప్పటం లాంటి సందర్భంలో కూడా కొత్త పోలిక పుడుతుంది. ఉదాహరణకి, దుండగులతో పక్క మీద కులుకుతున్న శీలం నీది, దిగంబర కవులు చరవణరాజు గారు చెప్పినటువంటి మాట. దానికి విపశ్యన కవుల జవాబు, కంప్యూటర్ తెర మీద ఒళ్ళు అమ్ముకుంటున్న పతివ్రత ఈ దేశం, రెపరెపలాడని జెండా ఈ దేశం. దేశం అమ్ముడుపోతున్నది, ఇదే విషయం. దేశం అమ్ముడుపోతుందని 100 మంది చెప్తారండి, కానీ 100 రకాలుగా చెప్పడంలో ఎవరు ఏ రకమైన పద్ధతిని ఎన్నుకున్నారు అన్నప్పుడు, ఆయన భరతమాతను అన్నాడు, ఈయన దేశం అన్నాడు. రెండిట్లో తేడా. ఇక్కడికి ఒకటి 87లో వచ్చింది, ఒకటి 66లో వచ్చింది. కంప్యూటర్ పరిచయం అయింది మనకి. కంప్యూటర్ తెర మీద ఒళ్ళమ్ముకుంటున్న ప్రతివ్రత ఈ దేశం అంటే మార్కెట్. ఇవాళ చాలా తెలిసిపోయింది. కంప్యూటర్ ద్వారా మనం చాలా పనులు, డబ్బులు ట్రాన్సాక్షన్ అన్నీ జరిగిపోతున్నాయి కదా. చాలా పెద్ద మాట అది. 87లోనే పసిగట్టాడు కవి విపశ్యన కవులు. అంటే గతానికి సంబంధించిన ఒకానొక పోలికని కొత్త రకమైన పోలికతో చెప్పే సందర్భంలో కూడా ఒక అలంకారం పుడుతుంది. ఇట్లా కొన్ని కవితలు. సుప్రసన్న గారి శతాంకురలో వారి అంటే ఊహించలేదు ఈయన కూడా ఇలాంటి కవిత చెప్తాడా అని. ఆయనలో వాక్యం ఏమిటి అని అంటే, చిన్ననాటి నుంచి ఎరుగుదును ఈమెను, సెట్ చెయ్యని ప్రశ్నాపత్రంలా ఉంది. చిన్ననాటి నుంచి ఈమె నాకు తెలుసు, సెట్ చెయ్యని ప్రశ్నపత్రం. ప్రశ్నలు ఉన్నాయండి దాంట్లో, కాగితం తెల్లదే. అంటే చాలా ప్రశ్నపత్రం సెట్ చేస్తే ప్రశ్నలు ఏంటి అని తెలుస్తుంది. ఎంత ఇది ఒక టీచర్ యొక్క అనుభవం, ఇది కూర్చుంటే వచ్చేది కాదు కదా. అంటే ఇలాంటిది. అట్లా ఉత్పల సత్యనారాయణాచార్యుల గారి ఈ జంట నగరాలు హేమంత శిశిరాలు ఆ కవితలో ఒక చోట ఆయన వస్తువులకి మానవత్వ ఆరోపణ చేస్తాడు, రూపకారోపణ చేస్తాడు. పద్యం నాకు కంఠస్థం లేదు కానీ చివరి లైన్ మాత్రం గుర్తుంది. విషయం ఏమిటి అందులో అంటే, సైకిల్ వెళుతూ ఉంటాయి, సైకిల్ వాడిని బైక్ గుద్దుతుంది, బైక్ వాడిని కారు గుద్దుతుంది, కారు వాడిని బస్సు గుద్దుతుంది, బస్సు వాడిని లారీ గుద్దుతుంది. ఆయన చివరి మాట ఏమంటాడంటే, ఈ నగర జీవితంలో లారీ కంటే పెద్ద రౌడీ లేడు అంటాడు. మామూలు మాటలే కానీ వాటిని నిర్మించే పద్ధతి. లారీని పెద్ద రౌడీ అని నిరూపించేటటువంటి ప్రయత్నం ఒకటి. అంత మాత్రమేనా, అవకాశం వస్తే తనకంటే కింది వాళ్ళని ఏదో రకంగా ఎవడో ఒకడు గుద్దుతూనే ఉంటాడు. చూడండి, సైకిలు, బైకు, కారు. పెద్ద రౌడీ అని చెప్పదలుచుకున్నాడు అని చివరి వాక్యం దగ్గరికి వెళ్తారా మీ ఇష్టం. కానీ ఇది అలంకారికత. ఎట్లా నిర్మిస్తున్నాడు దాన్ని, చిన్న వస్తువు నుంచి పై వస్తువు దాకా ఎట్లా నిర్మిస్తున్నాడు, ఇదంతా చూసుకోవచ్చు. అట్లాగే ఎన్ గోపి గారి చాలా కవితల్లో మంచి పొయిటిక్ ఎక్స్ప్రెషన్ ఆయనకి చాలా ఉంటుంది. ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అనే ఒక కవిత, అతను నాకు రోజూ కనిపిస్తాడు, రెపరెపలాడని పాతపడ్డ ప్రత్యేక సంచికల, చకచకా నడవని కాంస్య విగ్రహంలా. రెండు పోలికలే ఒకే వస్తువుకు. ప్రాచీన సాహిత్యానికి ఆధునిక సాహిత్యానికి ఒక ప్రధానమైన తేడా ఏంటి అంటే, ప్రాచీన సాహిత్యంలో ఉపమ 1-2 వాక్యాల్లో పూర్తి చేసేసుకుంటే, ఆధునిక సాహిత్యంలో ఒక వస్తువుకి ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క ఉపమ వాడుతూ దాన్ని ఉల్లేఖం చేసుకుంటాడు. ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్ని అనేక రకాల స్తరాలతో పోల్చుకుంటారు. తర్వాత వస్తాను, సిద్ధారెడ్డి గారి కవిత ఒకటి ఉంది, ఒక బాలకుడు, అతని ఒక కవిత, బాలుని ఆత్మగీతం. మెటఫర్, ఒక్కొక్క పోలిక చెప్పుకుంటూ వెళ్తారు, ఒక వస్తువే. అట్లా గోపి గారి కవిత పాతబడ్డ ప్రత్యేక సంచిక, కాంస్య విగ్రహం. నిజానికి ప్రత్యేక సంచిక ఎంత సమాచారాన్ని ఇస్తుంది మనకి.
కాంస్య విగ్రహం ఇవాళ అక్కడ నిలబడి ఉంది అంటే అది ఒకప్పుడు చైతన్యానికి ప్రతీక, కానీ వాళ్ళు ఎవడు దాన్ని పట్టించుకునే వాళ్ళు లేడు. దానికి ఉదాహరణగా చెప్పడంలో కవి ఎన్నుకున్న సామగ్రి ఎట్లా ఉంది. కాబట్టి నిత్య జీవితానికి దగ్గరగా ఉండే అంశాలు కవి ఎన్నుకుంటాడు అని చెప్పడం నా ఉద్దేశం. ఇంకొక ఉదాహరణ చెప్తాను, కొత్త మెటఫర్. వేళ్ల తాళ్ళు పట్టుకొని ఆకుల దాకా ఎగబాకి పండ్ల కడుపులు నింపే పరమ ఉడ్డీన చర్య తడి దాని బడి జలగీతంలో ఒక వాక్యం. పండ్ల కడుపులు నింపటం ఏంటి? పండ్లు మన కడుపులు నింపుతాయి కదా, వ్యతిరేకం చేశారు. నీళ్లు వేళ్ల తాళ్ళు పట్టుకొని పైకెళ్ళి పండు యొక్క కడుపు నింపుతుంది అన్నాడు. ఇది రివర్స్ అన్నమాట. అంటే విలోమ పద్ధతిలో ఆ కవిత వచ్చింది. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది, ఇవ్వద్దు 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 కూడా అట్లాంటిదే. నీ నవ్వుల తెల్లదనం నాగమల్లియే, అసలు తెల్లదనం నాగమల్లిదే గొప్పది, కానీ దాన్ని ఇవ్వద్దు అనటంలో ఒక శైలి ఉంది, ఒక గొప్పతనం ఉంది. అది ఇక్కడ చెప్తున్నాడు. సరే, అట్లా సూటంకి రవీంద్ర ఆయనది నూటంకి రవీంద్ర గారిది ఒక కవిత ఉంది. ఆయన వాక్యం ఏమిటి అనంటే, బతికున్నందుకు రోజూ చస్తుందామె, అప్పుతాడుకు మాంగళ్యం వేలాడాక. అప్పుతాడు మాంగళ్యం రెండు ఆరోపణ. అప్పుతాడు కొత్త మెటఫర్. అప్పుతాడు ఇంకో మాట లేదు. ఈ అప్పు వల్ల ఏమైపోయింది, అప్పుతాడు వల్ల ఏమైంది అనేది అయిపోయింది. మాంగళ్యం వేలాడాక, మొగుడు అనే అర్థంలో మాంగళ్యాన్ని వాడాడు. మానవత్వ ఆరోపణ చేస్తూ ఉన్నాడు. సరే, ఆశారాజు నేపథ్యం ఒక మెటఫర్ని రూపకారోపణ చేయటం అనే ఆయన కవితలో చూస్తాం. నేపథ్యంలో అపార్ట్మెంట్ మెంట్ల మీద శయనించిన ఆకాశం పక్కకు తిరిగి మేఘాల్ని దులుపుకోకముందే ఈ గుడిసెలు తడికెల కనురెప్పల్ని తెరుస్తాయి. ఈ గుడిసెలు తడికెల కనురెప్పల్ని తెరుస్తాయి. గుడిసెలు కనురెప్పలు అనేవి వ్యక్తుల ఆరోపణ అని తెలిసిపోతుంది కదా. గుడిసెల్ని దానికి ఉన్న తలుపుల్ని కనురెప్పలతో పోల్చడం అంటే వాళ్ళు నిద్రలేవటాన్ని సూచిస్తూ ఉన్నాడు. సరే, ఇట్లా అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. ఒక రెండు కవితలు మాత్రం చెప్పి నేను ముగిస్తాను. యాహూ కొత్త రూపం కోసం అని సరిహద్దు రేఖలో ఒక కవిత. నాకు గర్భవతిగా ఉన్న స్త్రీ మీద వచ్చినటువంటి ఒక 10-12 కవితల్లో చాలా గొప్ప కవితలు అనిపించిన వాటిలో ఇది ఒకటి అద్దేపల్లి రామ్మోహన్ రావు గారిది. కడుపులో ఉన్న బిడ్డ తిరగేసిన ఆ అక్షరంలాగా ఉంటుంది అని. ఎంత గొప్ప ఊహ! అట్లా ఈయన సరిహద్దు రేఖలో చాలా కొత్త ఊహ చేశాడు. ఉబ్బెత్తుగా ఎదిగిన బొజ్జ మీద చేయి వేసినప్పుడు ఆల్చిప్పల్లో ముత్యం కదిలినట్లు అదో చిత్రమైన కదలిక. ఆల్చిప్పల్లో ముత్యం కొత్త ఎక్స్ప్రెషన్. కడుపులో ఉన్నటువంటి పిల్లవాడిని ఆల్చిప్పల్లో ముత్యంతో పోల్చడం కొత్త ఎక్స్ప్రెషన్. ఆ తర్వాత ఆ రహస్య గర్భ ఉమ్మనీటి సరస్సులో బుడబుడామంటూ ఈదులాడుతున్న చేపపిల్లల ఆ నెత్తుటి మొగ్గ కొత్త ఎక్స్ప్రెషన్. ఇవి కొత్త రూపకాలు వాడటం ద్వారా ఒక రచయిత కొత్త విషయాల్ని చెప్తాడు. అట్లాగే నలివెల భాస్కర్ గారిది ఒక వాక్యం ఉంది. పట్టాల మీద రొప్పుతూ రోజుతూ దూసుకు వేస్తోన్న రైలు ఒక ద్విపద కావ్యంలా అద్భుతమైన దీర్ఘ కవితలా అనిపిస్తుంది. ద్విపద కావ్యం 2 పట్టాలు, దీర్ఘ కవిత మొత్తం రైలు. ఎంత ఎక్స్ప్రెషన్! ఇలా ఇవన్నీ వచన కవితానికి సంబంధించి, పద్యానికి సంబంధించి. గోరటి వెంకన్న సంత మొత్తం కవిత చూడండి, స్వభావోక్తికి అచ్చమైన ఉదాహరణ. ఎవరెవరేం పట్టుకొస్తారు సంతకి, ఎవరెవరు ఏ రకమైన మూడ్తో వస్తారు, ఇంతకంటే గొప్పగా చెప్పగలమా? చెరువు మీద ఒక కవిత. ఆయన బతుకు చెరువు వల్ల బంధుత్వమే పెరిగి, బతుకు తెరువు బతుకు చెరువు, చెరువు వల్ల బతుకు చెరువు అన్నాడు. ఇది కొత్త రకమైన ఊహ, కొత్త పదబంధం. ఇట్లా చాలా స్త్రీలకు సంబంధించి గద్దర్ పాటల్లో
గోరటి వెంకన్న తర్వాత గద్దరిది ఒక వాక్యం మాత్రం నేను చెప్పదలుచుకున్నా. చెట్టు కింద నా తల్లి తెలంగాణ గేయంలో, చెట్టు కింద మా పోరగాళ్ళురా నీడ తిరిగినట్లు తిరుగుతుంటారు. చెట్టు కింద మా పోరగాళ్ళురా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు. ఎంత సహజ సిద్ధంగా ఉంది అంటే మాధ్యమం కవిత, గేయమా, పాటన, వచన కవితన, పద్యమా, నానీనా, ఇంకోట కాదు. జీవితాన్ని చాలా దగ్గరగా చూసి లేదా నీ అనుభవాన్ని నీవు 4 సార్లు మననం చేసుకున్నప్పుడు నీకు తెలియకుండానే మంచి వాక్యం పడుతుంది. దానికోసం నువ్వు ఎదురు చూడాలి. రాగానే ఆ మాటల్ని రాయటానికి ప్రయత్నించవద్దు, దానికోసం తప్పించాలి. ఇట్లా ఉదాహరణ చాలా చెప్పవచ్చు. ఒక్క ఉదాహరణ, ఏనుగు నరసింహారెడ్డి గారిది ఒక కవిత 610. ఈ మొత్తం కవిత 16 జీవో మీద. 16 జీవోలో ఏమిటి అని అంటే ఈ 6th జోన్ అంతా ఉన్నది, ఇదంతా కౌరవ పక్షం. ఈ 5 జోన్ ఉంది, 5 ఊళ్ళు ఇస్తామన్నారు కదా, దాని మీద పెడతాను. అంటే ఇక్కడ అంతరార్థ కథనం అని అనటానికి అవకాశంగా 610 జీవో అనేటటువంటి ఒకనొక అంశాన్ని చర్చిస్తూ ఈ 610 జీవోలో 5 ఊళ్ళు సంబంధించిన విషయాన్ని చెప్తూ దాన్ని మొత్తం కవితకి అన్వయించుకుంటాడు. అంటే ఇక్కడ ఏ వాక్యానికి ఆ వాక్యం మీకు అలంకారాలు దొరకవు, దీనిలాగా ఇది ఏం దొరకదు. కానీ మొత్తం కవిత మరో విషయానికి సంకేతంగా ఉంటుంది, అంతరార్థంతో ఉంటుంది. అది 16 జీవో మీద వచ్చిన 610 అని. అట్లా ఒక సిద్ధారెడ్డి గారి ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. నిండిన చెరువు ముందు అని ఒక కవిత. నిండిన చెరువు ముందు నీవు నేను ఇంద్రధనుస్సులం, పచ్చబొట్టు పొడిపించుకోవటానికి పల్లెటూరు చాచిన అరచేయిలా ఉంది నిండిన చెరువు. ఎక్స్ప్రెషన్ చూడండి, చెయ్యి జాచినట్టుగా ఉంది అనేటటువంటిది మనం చాలా దూరం నుంచి చూస్తున్నప్పుడు ఎట్లా కనిపిస్తుంది. ఇంకో ఉదాహరణ, సంధ్యవేళ అంచుపోగులు పెట్టి సగం నేసిన పద్మశాలి మగ్గం మీద పట్టుచీరలా మెరుస్తుంది నిండిన చెరువు. సంధ్యాకాంతిలో ఒక స్థితి కనిపించటం. ఇంకా నిండిన చెరువు మౌనముద్రలో ఉన్న మాదిగోళ్ల డప్పులా ఉంది. మౌనముద్ర వాడకుండా డప్పులా ఉందనొచ్చు కదా, వాయిస్తే చెరువు కాదు కదా. అంటే ఇది అయితే ఈ 100 ఏళ్ల ఇదిలో కూడా అలంకారాన్ని వాడటంలో వచ్చిన ఒక పద్ధతి ఏమిటి, తెలంగాణ కవిత్వంలో వచ్చిన ఒక మార్పు ఏమిటి అనే నా అభిప్రాయాల్ని 2-3 మీ ముందు నుంచి ముగిస్తాను. ఆంధ్ర ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి లేదా ఆ ప్రేరణతో ఇక్కడ కవిత్వం రాసినటువంటి శివారెడ్డి గారి ప్రేరణతో, శ్రీశ్రీ ప్రేరణతో కవిత్వం రాయని వాళ్ళు మొత్తం భారతదేశంలో తెలుగు సంబంధించిన వాళ్ళు ఉంటారు అని అంటే అది తెలంగాణ ఆంధ్ర చూసుకోకూడదు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే అక్కడ అలంకారం సౌందర్యాత్మకంగా ఉపయోగించినటువంటి దశ ఎక్కువ. అది దానికి కారణం ఏమిటి అని అంటే కృష్ణశాస్త్రి, రాయప్రోలు, శ్రీశ్రీ, తిలక్ లాంటి వాళ్ళ యొక్క ప్రభావం. అది వాళ్ళు అలంకారాన్ని సహజ సిద్ధంగా శ్రీశ్రీ లాంటి వాళ్ళు ముగ్గు బుట్ట లాంటి తల అంటే అసలు తల తిరిగిపోతుంది, ఏం ఎక్స్ప్రెషన్ అనిపిస్తుంది. అట్లాంటి ఉదాహరణలు పక్కకు పెడితే సౌందర్యాత్మకమైనటువంటి అంశంగా అలంకారాన్ని ఉపయోగించుకోవటం తొలి దశలో జరిగింది. దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ తర్వాతి కవుల్లో అక్కడ కనిపిస్తుంది. అందుకనే ఎండ్లూరి సుధాకర్, శిఖామణి లాంటి వాళ్ళు కవిత్వం రాసినప్పుడు కూడా కొంత దళిత జీవన వేదన చెప్పినా సరే కొంత సౌందర్యాత్మక దృష్టి కనిపిస్తుంది. ఇది తెలంగాణలో రాసేటటువంటి కవులలో వీలైనంత వాస్తవిక సౌందర్యం, ఇది గమనించాలి. అలంకారాన్ని వాడటంలో చుట్టూ ఉన్న జనాల్లో కనిపించేటటువంటి పోలికలు ఇవి కనిపిస్తాయి. ఇది ఒక ప్రధానమైన తేడా. ఆ తరువాత తెలంగాణ ప్రాంతంలో వచ్చిన వచన కవిత్వంలో వీటిలో మనం గమనించాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆలంకారికమైన విషయం ఏమిటి అని అంటే మెటఫర్స్ వాడటంలో
మెటఫర్స్ వాడటంలో, విరోధాభాసని వాడటంలో తెలంగాణ ఉద్యమం మనకు బాగా పరిచయం అయిన తర్వాత విరోధాభాస చాలా ఎఫెక్టివ్గా వాడారు. ఇది నేను గమనించిన విషయం. అక్కడ ఆంధ్ర వాడిని మన వాడిని చెప్తున్నట్టు అనిపించదు. నువ్వు నీది ప్రేమే నాది ప్రేమే, నందిరెడ్డి గారి కవిత, నీది ప్రేమే నాది ప్రేమనే, కానీ నీ ప్రేమ ఇట్లున్నది నా ప్రేమ ఇట్లున్నది అని చెప్పడంలోనే ఒక విరోధాభాస కనిపిస్తుంది. ఈ విరోధాభాస నేపథ్యంగా చేసుకుని ఏమవుతుంది, ఆంధ్ర తెలంగాణ విడిపోతే ఏమవుతుంది, గోరడి వెంకన్న కవిత విరోధాభాస. అట్లా విరోధాభాసతో కూడినటువంటి అలంకారాన్ని వాడుకోవటం తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రకంగా చాలా తక్కువ సందర్భాల్లో తెలంగాణ కవిత్వం చాలా తక్కువ చదువుతా, వ్యాసాలు ఎక్కువ చదువుతా నేను. కానీ ఈ రూపంలో ఒక్కసారి తెలంగాణ ప్రాంతంలో ఉండేటటువంటి కవుల యొక్క కవిత్వాన్ని ఒక్కసారి చదువుకుని ఆలంకారికమైన విశేషాలు, వస్తు శిల్ప విశేషాలు, అభివ్యక్తి విశేషాలు తెలుసుకునే అవకాశం నాకు కల్పించినటువంటి తెలంగాణ సాహిత్య అకాడమీ పెద్దలందరికీ కృతజ్ఞతలు అర్పిస్తూ ముగిస్తున్నాను.